Good morning, everybody. Welcome back to Rupee Dollar Talks. First of all, sorry, last week video release చేయలేదు because actually నాకు సూపర్ బిజీ ఉండే విత్ క్రికెట్ మ్యాచ్ అండ్ ఫ్యామిలీ టైమ్ అండ్ డ్యూరింగ్ దట్ మ్యాచ్లో యాంకిల్ ట్విస్ట్ అయింది. సో పెయిన్ వల్ల జస్ట్ వీకెండ్ మొత్తం బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. సో న్యూస్ అయితే పెద్ద న్యూస్ ఏం లేదు. ది న్యూస్ వచ్చి లాస్ట్ 2 weeks నుంచి వచ్చి చైనా అండ్ యూఎస్ ఆర్ టాకింగ్ ఆన్ ద ట్రేడ్ నెగోషియేషన్స్ అని వచ్చింది. దాంతో అగైన్ సమ్ టారిఫ్స్ అయితే తగ్గించుకున్నారు బోత్ పార్టీస్ అండ్ దెన్ స్టాక్స్ వెంట్ టు గో అప్. మన పోర్ట్ఫోలియో కానీ చూసారంటే అగైన్ లాస్ట్ వీక్ ఈ రీసెంట్ వీక్లో చూస్తే 2000 we started with $82,630 ending at 85,233. 1 monthకి వెళ్తే we're at 72,000 and now we're at 85,000. That's like $12,000 gain in 1 month. This and ఎందుకే నేను నీకు పదే మీకు చాలాసార్లు చెప్పాను, స్టాక్స్ నో బడీ నోస్. ఈవెన్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ చాలా మంది అరే నేను అమ్మేసి కామ్గా కూర్చున్నాను, ఇప్పుడు మిస్ అయ్యాను అంటున్నారు. అది ఎన్నిసార్లు చెప్పినా హ్యూమన్ ఎమోషన్స్ అవి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో 1 yearలోనో 6 monthsలోనో మేబీ నెక్స్ట్ మంత్ కూడా మళ్ళీ ఇంకో 20-30% పడిపోవచ్చు. బట్ అప్పుడు కొనరా అంటే కొనరు, వెళ్ళిపోయినప్పుడు బాధపడతారు. దట్స్ ద హ్యూమన్ నేచర్ అండి. నేను మీకు పదే చెప్పేది అందుకే అండి, యూ నీడ్ టు బీ ఇన్వెస్టెడ్ ఇన్ ద మార్కెట్. పడిపోతున్నాయని అమ్ముకొని లేస్తున్నాయని కొనేది ఇట్లా ఈ మైండ్ సెట్ ఉండకూడదు. నీడ్ టు హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ విజన్. ఇక పడిపోతున్నాయా యాప్ అన్ఇన్స్టాల్ చేసేయండి. ఇప్పుడు అన్ని ఫోన్స్లోనే నోటిఫికేషన్స్ అన్ని యాప్స్ అన్ఇన్స్టాల్ చేసేయండి. జస్ట్ హ్యావ్ యువర్ డే, ఎంజాయ్ యువర్ డే విత్ ఫ్యామిలీ. డోంట్ స్ట్రెస్ ఆన్ దిస్ పడిపోతున్నాయి లేస్తున్నాయని. 1 month ఇయర్ టు డేట్ చూస్తే అప్స్ అండ్ డౌన్స్. 5 years ఇది మ్యాక్సిమమ్ ఫ్రమ్ 1996 నుంచి 2000 crash almost 50% lost. Again it recovered. 2007 crash again another 50%. In end of the world ఈ రెండు again recovered. COVID crash ఇది మన 2022 recession అది ఇది అన్నారు, again we recovered. Now we're the trade war crash అన్నారు, again we're almost coming back to all time highs. So that's why it's very important అండి టు స్టేయింగ్ ఇన్ ద మార్కెట్. ఇండివిజువల్ కంపెనీస్ మీమ్ స్టాక్స్ కొని మళ్ళీ పైకి వస్తాయి అంటే యూ నెవర్ నో. దట్స్ వెరీ రిస్కీ. బట్ అట్లీస్ట్ ఇండెక్సెస్ రైట్, ఇండెక్సెస్ లైక్ యూక్యూక్యూ, వివోవో, S&P 500 కానీ, నాస్డాక్ 100 ఈటీఎఫ్లు కానీ, అండ్ ఈటీఎఫ్స్ బ్రాడ్ మార్కెట్ ఇండెక్స్ ఈటీఎఫ్స్ అది కూడా వేసుకొని మంత్లీ పే చెక్ వచ్చింది డైరెక్ట్ దాంట్లో ఇన్వెస్ట్ చేసేసి తడిగొడ్డేసుకొని పడుకోవడమే. యూట్యూబ్ ఛానల్ చూసుకుంటే నేను స్టార్ట్ చేసినప్పుడు 75,000తో స్టార్ట్ అయింది. బట్ నా ఆల్ టైమ్కి వెళ్ళామంటే అగైన్ వేర్ అట్ $85,000. ఈ బంప్ ఏంటంటే నేను యూస్ టు బీ ఇన్ డిఫరెంట్ బ్రోకరేజ్ అండి. ఈ ఛానల్ ట్రాన్స్పరెన్సీ కోసం అవంతా నేను ఫండ్స్ ఇక్కడికి మూవ్ చేశాను. ఎప్పుడైతే నేను మూవ్ చేశానో ఆ రోజు 76K అప్పటికే కొద్దిగా పడ్డాయి. బట్ అప్పుడు 76K ఉండే పోర్ట్ఫోలియో వాల్యూ. అండ్ మనకి బాగా సెల్ ఆఫ్ వచ్చింది ఏప్రిల్లో. 76 నుంచి వి వెంట్ ఆల్మోస్ట్ 67,000. అప్పటికి నేను చెప్తాను నా ప్రీవియస్ వీడియోలో చూసారంటే ఐమ్ నాట్ సెల్లింగ్ ఎనీ ఆఫ్ దోస్ అని. ఇదర్ నేను డబ్బులుంటే కొన్నానే కానీ ఏమైతే అమ్మలేదు. బట్ నా వేరే ఆల్ టైమ్ హై పోర్ట్ఫోలియోలో చూస్తే ఆల్ టైమ్ హై వచ్చి 1.43%. యూస్ టు బి 30% డౌన్లో ఉండేటోడిని నా ఇట్స్ ఆల్ టైమ్ హై టు 1.43%. మనం 1 month కానీ చూసుకుంటే 1 monthలో అగైన్ టెక్ ఈజ్ ద నెంబర్ 1 విన్నర్ అండి నా పోర్ట్ఫోలియోలో. 27.19%. Lyra Holdings is 17.77%, finance is 16.95%, and retail is 6.70. Not surprised అండి, రీటైల్ ఇవన్నీ నీకు మార్కెట్ సరిగా లేనప్పుడు దే విల్ స్టార్ట్ టు మూవ్ మనీ టు రీటైల్స్ లైక్ ఈ కాస్కో, వాల్మార్ట్స్, బికాజ్ అవి ఈదర్ వే పీపుల్ విల్ గో అండ్ షాప్ రైట్. ఐ మీన్ మనుషులు తినాలి, టాయిలెట్ పేపర్లు కావాలి, టిష్యూలు కావాలి, ఫుడ్ కావాలి, బేబీలు ఉంటే డైపర్లు కావాలి, ఫార్ములాలు కావాలి. నీకు బయట మార్కెట్ ఎలా ఉన్నాను అప్పు తెచ్చో క్రెడిట్ కార్డులు గీకైనా వెళ్ళి నీకు అవి కావాలి కాబట్టి అట్లా మూవ్ అవుతాయి. బట్ వన్స్ మార్కెట్ మళ్ళీ ఇఫ్ ఇట్ స్టార్ట్ టు గో బ్యాక్ అప్, పీపుల్ దెన్ మూవ్ ఇట్ టు టెక్ అని ఇలా గ్రోత్ కంపెనీస్ మూవ్ అయిపోతాయి. సో ఆబ్వియస్లీ టెక్ ఇస్ ది హైయెస్ట్ విన్నర్. యా, దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. న్యూస్ అయితే ఏం లేదు, బట్ ఇట్స్ జస్ట్ పోర్ట్ఫోలియో ఓవర్ వ్యూ అండ్ వాంట్ టు ఎడ్యుకేట్ యూ గైస్ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ టుడే. మంత్లీ, ఎవ్రీ మంత్, ఈవెన్ 100 అయినా 500 అయినా వేసుకుంటా ఉండండి. Use that compound inverse calculator. Yeah, that's all for today. Thank you for watching, and I will see you guys in the next episode. Bye.